హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరి ముందుకు ఒక అద్భుతమైన అవకాశాన్ని వీడియో రూపంలో ప్రజెంట్ చేయబోతున్నాను. సో చాలామంది జాబ్ లేని వాళ్ళు, ఇంట్లోనే ఖాళీగా కూర్చునే వాళ్ళు, ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళ కోసం ఒక అద్భుతమైన వీడియో. సో చాలామందికి రీసెల్లింగ్ చేయాలని ఉన్నా కూడా రీసెల్లింగ్ టెక్నిక్స్ అనేది తెలియకుండా వాళ్ళు చాలా వెనకాల పడిపోతూ ఉంటారు. అండ్ ఎంతోమంది ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకు కూడా సరైన టెక్నిక్స్ తెలియక, డీలర్స్తో ఎలా మాట్లాడాలో తెలియక, మనకి డీలర్స్ ఎక్కడ దొరుకుతారో తెలియక కూడా బిజినెస్లో వెనకాల పడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరి కోసమే ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం అండి మీ అందరి ముందుకు ఒక వీడియో రూపంలో తీసుకొచ్చేసాను. సో మీకు డైరెక్ట్గా డీలర్స్ని కాంటాక్ట్ ఎలా చేయాలి, మీకు వాట్సాప్ బిజినెస్ గ్రూప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ కస్టమర్స్ని మీరు ఎలా అట్రాక్ట్ చేయాలి, అండ్ మీ గ్రూప్కి కస్టమర్స్ని ఎలా యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి సోర్సెస్ నుంచి మీరు యాడ్ చేసుకోవచ్చు అనేది ఒక బ్యూటిఫుల్ అయిన వీడియోలో మీకు ఇవాళ ప్రజెంట్ చేయబోతున్నానండి. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ మన రీసెల్లింగ్ గ్రూప్ వాళ్ళకి ఒక బిజినెస్ అవకాశాన్ని, ఒక అమౌంట్, మినిమం అమౌంట్ 15,000 to 20,000 వరకు సంపాదించుకునే అంత అవకాశాన్ని మీ అందరి ముందుకు ఒక వీడియో రూపంలో చూపిస్తున్నాను. అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇది ఒక యూస్ఫుల్ అయిన వీడియో. ఎంతోమంది రీసెల్లర్స్ నన్ను అడిగారు, ఒక యూస్ఫుల్ వీడియో చేయండి మేడం రీసెల్లర్స్ కోసమని, లేదా మా ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం మా కోసం ఏదన్నా చేయండి, హౌస్ వైఫ్స్ కోసం ఏదన్నా చేయండి, అండ్ జాబ్ పోయిన వాళ్ళ కోసం ఏదన్నా చేయండి అని చెప్పి. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చాలా బూమ్లో ఉందండి, ఆన్లైన్ బిజినెస్ బాగా రన్నింగ్లో ఉంది. సో మీ అందరూ ఇంట్లోనే కూర్చొని హాయిగా మీ తెలివితేటలతో మనీ సంపాదించుకోవడానికి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివ, ఐఎమ్ ఫ్రమ్ సెల్లర్స్ అకాడమీ. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు 3 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హౌ టు ఎర్న్ మనీ, అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ హోమ్, అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ హోమ్ ఇన్ ఆన్లైన్. ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ కోసం మనం ఈవెన్ 20 years నుంచి మనం చదువు కానీ అంతా ఈ క్వశ్చన్ కోసం, అంటే హౌ టు ఎర్న్ మనీ అంటే మనీ సంపాదించాకే ప్రతి ఒక్కరు చదువుతారు, ప్రతి ఒక్కరు ఏదో చేసే దానికోసమే కదా. అండ్ దానికి చాలా ఆన్సర్స్ అనేవి వస్తాయి, అంటే మీరు చేసే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వర్క్ ఉందో అది కూడా దాని గురించే ఉంటుంది. అండ్ ఫార్వర్డ్ టు సెకండ్ క్వశ్చన్, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ హోమ్. ఇన్ లాక్డౌన్ టైం మనం చాలా వేస్ వచ్చి ఉంటాయి. ఫ్రమ్ లేడీస్ కావచ్చు, టైలరింగ్ చేస్తూ ఉంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా చాలా వచ్చాయి. సో ఫార్వర్డ్ టు నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ హోమ్ ఇన్ ఆన్లైన్. ఆన్లైన్లో మనీ ఎలా ఎర్న్ చేయాలి, దీనికి చాలా వేస్ ఉన్నాయి. వేస్ అంటే మనకి బ్లాగింగ్ ఉండొచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అండ్ వెబ్సైట్, డొమైన్ హోస్టింగ్, ఇలా చాలా వేస్ ఉన్నాయి. ఈ వేస్లో నుంచి ఒక రీసెల్లింగ్ అనేది మనం పిక్ చేసుకుందాం. వాట్ ఈజ్ రీసెల్లింగ్? రీసెల్లింగ్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ వెళ్తే, 20 years 50 years బ్యాక్ వెళ్దాం. 50 years బ్యాక్ వెళ్తే సెల్లింగ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు. సెల్లింగ్ అంటే ఏంటి? ఒక వస్తువుని కస్టమర్కి అందించడం. అది ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టు హోల్సేలర్ టు డీలర్ టు స్టోర్ ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ నుంచి కస్టమర్కి అనేది రీచ్ అవుతుంది. సో ఈ వే అంతా ఉంటుంది. అండ్ రీసెల్లింగ్ అంటే డైరెక్ట్ హోల్సేలర్ దగ్గర నుంచి కస్టమర్కి రీచ్ అవుతుంది. ఇప్పుడు హోల్సేలర్, రీసెల్లర్ అండ్ కస్టమర్ మధ్యలో రీసెల్లర్ అనే ఉంటాడు. హోల్సేలర్ నుంచి కస్టమర్కి డైరెక్ట్ ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. మనం మధ్యలో ఏం చేస్తామంటే హోల్సేల్ నుంచి మన ప్రోడక్ట్ ఏది పికప్ చేసుకునే అవసరం లేదు. జస్ట్ ఆ ప్రోడక్ట్ ఒక ఇమేజ్ అండ్ డిస్క్రిప్షన్తో ఉంటే చాలు అది. అండ్ ఈ 2015 నుంచి ఇది చాలా డెవలప్ అయింది. ఎలా అంటే చాలా కొత్త యాప్స్ అనేవి వచ్చాయి, లైక్ మీషో, షాప్ 101 ఇలాంటివి. మీషోలో సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, అండ్ షాప్ 101 ఇవన్నీ సేమ్ ఒకే బేస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. లైక్ అమెజాన్ కావచ్చు అండ్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, అది వచ్చి ఆటోమేటిక్ సిస్టమ్. మనం ఆర్డర్ చూసుకుంటాం, ప్రోడక్ట్ చూసుకుంటాం, ఆర్డర్ ఇస్తాం, ట్రాక్ చేస్తాం, డెలివరీ అవుతుంది. ఏదైనా నచ్చకపోతే రిటర్న్ చేసుకుంటాం. అది ఒక ఆటోమేటిక్ సిస్టమ్. ఇందులో వచ్చి అది టెక్నికల్గా యూజ్ అవుతుంది. ఇది వచ్చి పర్సన్ టు పర్సన్. ఇప్పుడు మధ్యలో ఎవరుంటారు? టెక్నికల్గా ఏముండదు, పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఈ టాపిక్లో మీకు ఏం కోర్స్ డిపెండ్ అయి ఉంటుందంటే, మీకు ఈ కోర్స్ నాలెడ్జ్ అనేది ఏం అవసరం లేదు. మీరు హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, ఏదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు. కాదు, ఏ వర్క్ చేస్తున్నా ఈ వర్క్ మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. అండ్ ఈజీలీ పర్ డే 1 to 2 hours టైం స్పెండ్ చేస్తే చాలు. అది కూడా కాన్స్టెంట్గా కాదు. మీరు ఏదైనా వర్క్ చేసుకుంటే ఒక 5 minutes దీనిపైన ఫోకస్ పెడితే చాలు. సో అలా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు 1 to 2 hours వర్క్ చేసినా మీకు పర్ డే 1,000 to 2,000 rupees అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి ఏమనేది మీకు ట్రైనింగ్లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ బిజినెస్ చేసే ఓకేనా. అండ్ మీరు పర్ డే 1 to 2 hours వర్క్ చేస్తే మీరు ఈజీగా
1000 to 2000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఎలా అంటే ఈ బిజినెస్ ఆల్రెడీ చాలా మంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం మీషోలో చూడొచ్చు, ఆల్రెడీ 10 lakhs ప్లస్ రీసెలర్స్ ఉన్నారని మనకి డేటా ఉంటుంది. సో ఆల్రెడీ ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఎలా అంటే త్రూ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, త్రూ ఫేస్బుక్ కావచ్చు, మన వాట్సాప్ గ్రూప్కి ఎలా కస్టమర్స్ అనేది అట్రాక్ట్ చేసుకోవాలో ట్రైనింగ్లో ఉంటుంది. అండ్ మీకు ట్రస్టెడ్ హోల్సేలర్స్ అనేది నెంబర్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెలర్స్ ఇంకొక రీసెలర్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంటే ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఇప్పుడు 100 రూపీస్ దొరికేది మనకి 300 అయిపోతుంది. అప్పుడు కస్టమర్స్కి ఏం యూజ్ ఉండదు. సో డైరెక్ట్ హోల్సేల్ దగ్గర నుంచి అయితే మనకి ప్రైస్ 100 ఉంటే మనం ఒక మార్జిన్ ఒక 100 యాడ్ చేసుకున్న 200 రూపీస్కి కస్టమర్స్కి డైరెక్ట్గా అందించవచ్చు. సో ఈ విధంగా ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందో అనేది మేము ట్రైనింగ్లో బేస్ అయి ఉంటుంది అది. అండ్ ట్రైనింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, టైమింగ్స్ ఎలా ఉంటాయి, అండ్ ఫీజు ఎంత ఉంటుంది అనేది వచ్చి చెప్తాను. ఫీజు వచ్చి 799 పర్ హెడ్, అంటే 799 ఉంటుంది ఒక పర్సన్కి. ఇది చాలా తక్కువ అండి. యాక్చువల్గా హిందీలో ఈ నార్త్ ఇండియాలో ఈ ట్రైనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళైతే పర్ హెడ్కి 5999 ఛార్జ్ చేస్తారు. ఆల్మోస్ట్ 6000 ఛార్జ్ చేస్తున్నారు. సో డిస్కస్ చేస్తే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కానీ, లింక్కి కానీ, లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ మెసేజ్ వస్తుంది. దాంట్లో మీ నేమ్ డీటెయిల్స్ అండ్ పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ సెండ్ చేస్తే మీకు జూమ్ ఐడి అనేది ఇస్తాము. జూమ్ ఐడి, పాస్వర్డ్. అండ్ టైమింగ్స్ వచ్చి ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఉంటుంది. పర్ పర్సన్కి 16 hours దీనిపైన ట్రైనింగ్ అనేది